ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కడపలో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. మరి ఆమెకి విజయం చేకూరాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా రేపు 22వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం విచ్చేయిస్తున్నారు. మరి ఆ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు గారు ఉదయం నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ, జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి హాజరై ఆ బహిరంగ సభని, నామినేషన్ కార్యక్రమాన్ని, ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి, ప్రచార కార్యక్రమాల్లో ఉన్నటువంటి సమయం తక్కువగా ఉంది కనుక అందరూ కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నంత వరకు ఏ గ్రామాన్ని విడిచిపెట్టకుండా ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని రాబోయే మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా గడప గడపకి, ఇంటింటికి తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాలకి మేలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని గత 10 సంవత్సరాలుగా 2 పార్టీలు చేయలేకపోయినాయి. మరి కాంగ్రెస్ పార్టీతోటే మన రాష్ట్రాభివృద్ధి కానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ, మహిళలకు చేయూత కానీ, అలాగే రైతుకి రుణమాఫీ, రైతులకి పంటలకి గిట్టుబాటు ధరకి చట్టం చేయాలన్నా వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమని చెప్పేసి ప్రతి ఇంటికి తెలియజేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ రేపు 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగేటువంటి మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎర్రగొండపాలెం చేరుకొని వేలాదిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి చేతులెత్తి కోరుతా ఉన్నాం. అలాగే మేడం గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎర్రగొండపాలెం బహిరంగ సభని ముగించుకొని తర్వాత సాయంత్రం 4 గంటలకి సంతనూతలపాడు ఇచ్చేస్తారు. సంతనూతలపాడు గ్రామంలో కూడా ర్యాలీ, బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి 7:30కి జరిగేటువంటి పర్చూరులో జరిగేటువంటి కార్యక్రమంలో మరి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తారు. కనుక కార్యకర్తలందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో మన జిల్లా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మా పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ని జిల్లా అధ్యక్షుల వారికి పంపించడం జరిగింది. ఆ టూర్ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 22వ తారీఖు సోమవారం రోజు 10ంటికి అక్కడ బహిరంగ సభ జరుగును. అలానే అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయిన బూదాల అజితారావు గారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తూ ఉన్నాం. ఈ నెల 22వ తారీఖు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వస్తున్నారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భారీగా తరలివచ్చి ఆ బహిరంగ సభని జయప్రదం చేయాలి. ప్రజలారా, రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలి. మీరు వైసీపీ పరిపాలనని, అలాగే టీడీపీ పరిపాలన చూశారు. వైసీపీ వాళ్ళు ఇప్పటి నుంచే ఓటర్ని మభ్యపెట్టడం కోసమని డబ్బులు పంచుతూ ఉన్నారు కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని మండలాల్లో.
ఇవి కూడా మీరందరూ డబ్బులు తీసుకోకుండా, ఓట్లు అమ్ముకోకుండా నిజమైన పార్టీకి, మనకు పనిచేసే పార్టీకి, మనకు అండదండలుగా ఉండే పార్టీకి ఓట్లేయాలని, ఆ విషయాలన్నీ కూడా షర్మిలమ్మ గారు వివరంగా పూర్తిగా వివరిస్తారు. దానికోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఇంటలెక్చువల్స్, మన రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఆ సభను జయప్రదం చేయాలని తెలియజేస్తా ఉన్నాను. అలాగే సంతనోదలపాడు, పర్చూరు, చీరాలో జరిగే కార్యక్రమాలు కూడా ప్రజలు వివిధగా పాల్గొని షర్మిల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి అభ్యర్థన చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.